యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. చూడలత, నీ భర్తకి నీ మావయ్యకి నీ మీద కోపం లేదు, నీ పుట్టింటి వాళ్ళ మీదే కోపం. ఆ కోపాన్నే నీ మీద చూపిస్తున్నారు. అది నువ్వు అర్థం చేసుకుంటే చాలు. బాధలు నాకేమీ కొత్త కాదు బావా. పుట్టిన దగ్గర నుంచి బాధలు పడుతూనే ఉన్నాను, భవిష్యత్తులో కూడా పడుతూనే ఉంటాను. సంతోషాలు పండగలాగా అప్పుడప్పుడు పలకరిస్తుంటే, బాధలు మాత్రం గడియారంలో గంటల ముల్లులాగా ప్రతి గంటకి నన్ను పలకరిస్తూనే ఉంటాయి. చెల్లె, నువ్వు పైకి చెప్పకపోయినా ఎంతగా బాధపడుతున్నావో నాకు అర్థమైంది. ఇప్పుడే వర్మతో మాట్లాడిస్తాను. నీ బాధలు భయాలు అన్నీ పోగొట్టెత్తాను. వర్మకి ఫోనా? వద్దక్కా. ఎందుకొద్దు? నువ్వు వర్మతో మాట్లాడితేనే ప్రశాంతంగా ఉంటావని నాకు అర్థమైంది. వర్మకి ఫోన్ చేస్తాను. అతనికున్న అపోహలు అపార్థాలన్నీ తొలగిస్తాను. మీ ఇద్దరినీ కలుపుతాను. అక్కా, నువ్వు చేసినా అతను ఫోన్ లిఫ్ట్ చేయడక్కా. ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేసినా నువ్వు చెప్పింది వినడానికి అతను సిద్ధంగా ఉండడక్కా. అనవసరంగా ఫోన్ చేసి అవమాన పాలు కావద్దక్కా. నా మాట విని ఫోన్ చెయ్యొద్దక్కా. అతను అవమానించినా పర్వాలేదు, అనరాని మాటలన్నా పర్వాలేదు, నేను మాత్రం ఫోన్ చేసి తీరుతాను. బావా, ఫోన్ చేసి ఇవ్వు. ఇదేంటి, చిట్టమ్మ ఫోన్ చేస్తుంది? హలో చిట్టమ్మ. అత్తయ్య, వర్మ ఉన్నాడా? ఇంట్లోనే ఉన్నాడమ్మా. ఎందుకు? ఒక విషయం మాట్లాడదామని చేశాను అత్తయ్య. ఈ టైంలో తను ప్రస్తుతం మాట్లాడే పరిస్థితుల్లో లేడమ్మా. మా అన్నయ్య చేసిన గొడవకి ఆవేశంతో కోపంతో రగిలిపోతున్నారు. తెలుసత్తా, ఆ కోపం చల్లారడానికే నేను మాట్లాడాలి అంటున్నాను. సరే, పిలుస్తాను. నువ్వేం పిలవక్కర్లేదు. ఎవరు ఫోన్ చేశారో, ఎందుకు ఫోన్ చేశారో నాకు బాగా తెలుసు. ఫోని వదినా, ఇంటికొచ్చి చేసిన అవమానం సరిపోదా? మళ్ళీ ఫోన్ చేశారు. వరది, మేము తప్పు చేశామో మమ్మల్ని క్షమించు అంటానికో, మా చెల్లి చేసిన తప్పుకి క్షమించి కాపురానికి తీసుకెళ్ళమని అడగటానికో ఫోన్ చేయలేదు. నిజమేటో నీకు తెలియాలనే ఫోన్ చేశాను. ఏంటా నిజం? నా మీద కేసు పెట్టాలనుకోవడమా? నన్ను మా నాన్నగారిని జైలుకి పంపించాలనుకోవడమా? అదేనా నిజం? లేదని ఇంటికి పంపించిన విషయం మీకు మాకు తప్ప మూడో కంటికి తెలియదు, అవునా? అవును. మరి అలాంటిది వీణన్న బాబాయ్కి ఎవరు చెప్పుంటారంటావు? ఇంకెవరు చెప్తారు? ఆ లతో మీరు చెప్పుంటారు. నేను ప్రాణంగా ప్రేమించే నా తల్లిదండ్రుల మీద పొట్టెట్టి చెప్తున్నాను. నా ఆరో ప్రాణమైన మా బావ మీద పొట్టెట్టి చెప్తున్నాను. ఇక్కడ జరిగిన విషయాలేవి మా బాబాయ్కి మేము చెప్పలేదు. నేను అబద్ధం చెప్పను అని నువ్వు నమ్మితే ఈ మాటను నువ్వు నమ్మాలి, నమ్మి తీరాలి. సరే వదినా, మీరు చెప్పలేదు, మరి ఇంకెవరు చెప్పినట్టు? బ్రదర్, నువ్వు అడిగిన ప్రశ్నలకి నా దగ్గర సమాధానం ఉంది. ఈ గొడవలన్నిటికీ కారణం మా అమ్మ. ఏం మాట్లాడుతున్నారన్నయ్య? అవును బ్రదర్, లతని నీకు దూరం చేసి మీ ఇద్దరిని శాశ్వతంగా విడగొట్టాలని మా అమ్మ కంకణం కట్టుకుంది. అందుకనే వీరనారాయణ గారికి ఫోన్ చేసి ఇక్కడ జరిగిన విషయాలన్నీ చెప్పింది. ఆ విషయాన్నే వీరనారాయణ గారు స్వయంగా మాతో చెప్పారు. నిజమా? అవును. బావా, ఒకసారి ఫోన్ ఇవ్వు. అవును వర్మ, మా బాబాయ్ మా ఇంటికి రావడానికి, మీ మీద కేసు పెడతారని బెదిరించడానికి కారణం ఆ కాంతమ్మ గారే. ఆవిడ వల్లే మన మధ్య అపార్థాలు ఎక్కువైపోతున్నాయి. మన రెండు కుటుంబాలు శాశ్వతంగా దూరం కాబోతున్నాయి. దయచేసి ఇప్పటికైనా మమ్మల్ని అర్థం చేసుకో వర్మా. చెప్తే మాత్రం ఆయన మా మీద కేసు పెడతాడా? పెట్టక మరేం చేస్తాడు? నన్ను మీరు ఎందుకు ఇంట్లో నుంచి పంపించారో
మీకు మాత్రమే తెలుసు. మా బాబాయ్కి తెలియదు కదా. తెలిస్తే కథ మరోలా ఉండేది. నీకెప్పుడేం మాట్లాడాలో తెలీదు. చూడు మరిది, జరిగిన తప్పుకి బాధ్యులెవరో నాకు తెలియదు, కానీ బలి పశువు మాత్రం నా చెల్లె అవుతుంది. అందుకే వయసులో చిన్నాడిపైనా నీకు మరీ మరీ చెప్తున్నాను, మీ నాన్న ఆవేశపడ్డారని నువ్వు ఆవేశపడకు. ఒక్క క్షణమైనా లత గురించి ఆలోచించు. ఎంత ఆనందంగా, ఎంత అన్యోన్యంగా కాపురం చేయాల్సిన మీరు ఇలా ఎవరు శపించినట్టుగా దూరమైపోయారంటే కారణం ఎవరు? ఒకటి పగ, రెండు మా కాంతమత్త. మీ పగని ఎలాగో పక్కన పెట్టలేరు. కనీసం కాంతమత్త మాటలైనా పక్కనెట్టేండి వర్మ. వేనారాయణ బాబాయ్ మీ ఇంటికి రావటానికి మాత్రం 100% కారణం మేము కాదు. అది నువ్వు అర్థం చేసుకుంటే అంతే చాలు. అందుకోసమే నీకు ఫోన్ చేశాను. సరే వదినా, వీరనారాయణ గారు కేసు పెట్టకపోతే ఈరోజు కాకపోతే రేపైనా ఈ సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. అదే పొరపాటున ఆయన కేసు పెట్టాడా, తర్వాత జరిగే పరిణామాలకి మాత్రం నేను బాధ్యుణ్ణి కాదు. లేదు మరిది, నేను బాబాయ్తో మాట్లాడాను. బాబాయ్ ఆవేశం, కోపం శాంతించి మీ మీద కేసెట్టనని మాట కూడా ఇచ్చాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీ మీద కేసెట్టాడు. సరే వదినా, మీ మాటలు నమ్ముతున్నాను. నాన్నగారికి నేను నచ్చ చెప్తాను. జరిగిన దాంట్లో లత తప్పేమీ లేదని, మీ తప్పు కూడా ఏమీ లేదని నాన్నగారికి నేను సర్ది చెప్తాను. థ్యాంక్స్ మరిది. నీ మాటలు వింటుంటే ఎంతో సంతోషంగా ఉంది. త్వరలోనే శుభవార్త వింటామని ఎదురు చూస్తూ ఉంటాము. ఉంటాను. అలాగే వదినా. రే వర్మ, నీ మాటలు వింటుంటే లత తిరిగి మళ్ళీ మన ఇంటికి వచ్చేసినంత ఆనందంగా ఉందిరా. అదంత ఈజీ కాదమ్మా. ఎందుకంటే నేను కన్విన్స్ అయినంత ఈజీగా నాన్నగారు కన్విన్స్ కాకపోవచ్చు. అయినా మన ప్రయత్నం మనం చేద్దాం. అది నాన్నగారు జరిగిందంతా చూశాక జరిగిన దాంట్లో లత తప్పేమీ లేదు. వర్మ, మతుండే మాట్లాడుతున్నావేరా? లేదా మతి తప్పుగా మాట్లాడుతున్నావా? సారీ నాన్నగారు, మీరన్నట్టుగా లతే తప్పు చేసుంటే, లేదా వీరనారాయణ మావయ్య తప్పుగా మాట్లాడుంటే ఆ తప్పుల వెనకాల మనం చేసిన తప్పులు లేవంటారు. వర్మ, నువ్వేనా ఇలా మాట్లాడేది? నువ్వు నీ భార్యను వెనకేసుకొస్తున్నావా? ఆ వీరనారాయణ గారి మాటలను సమర్థిస్తున్నావా? చివరికి ఈ కన్న తండ్రినే తప్పు పడుతున్నావా? నాన్నగారు, ఏమండి, చిన్నవాడైనా వాడి తప్పు వాడు తెలుసుకున్నాడు. చేసిన తప్పుని సరిదిద్దడానికి ప్రయత్నిస్తున్నాడు. ఓ మంచి మనిషిలాగా మారాలి అనుకుంటున్నాడండి. అందుకే మీరు కూడా మారితే. అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను మనిషిని కానా? నాకు మనసు లేదనా? అయ్యో, అది కాదండి నా ఉద్దేశం. ఇప్పటిదాకా నా కొడుకు నేను గీసిన గీత దాటడు, శ్రీరామచంద్రుడి కన్నా గొప్పవాడు అని అనుకున్నాను. ఇప్పుడిప్పుడే తెలుస్తోంది, వాడికి కన్నవాళ్ల కన్నా కట్టుకున్న పెళ్ళామే ఎక్కువైపోయిందని. మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు నాన్నగారు. లేదురా,
ఇప్పుడే బాగా అర్థం చేసుకుంటున్నాను. తండ్రి మాటకు విలువివ్వని వాడు, తండ్రి శత్రువుని సమర్థించేవాడు నా కొడుకే కాదు. నా మాట మీద గౌరవం లేనప్పుడు, నాతో అవసరం లేనప్పుడు నా ఇంట్లో కూడా ఉండాల్సిన అవసరం లేదు. పోరా బయటికి. అదేంటండి, ఏం మాట్లాడుతున్నారు? నువ్వు నార్మల్. నీకే చెప్పేది, వెళ్ళు. నాన్నగారు నేను చెప్పేది ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంటి ఎస్ఐ గారు ఇలా వచ్చారేంటి? చూడ్డానికి చాలా పెద్ద మనిషిలా ఉన్నారు. కన్న కొడుకు కాపురాన్ని మీ చేతులతో మీరే నాశనం చేస్తారేంటి సార్? ఏం మాట్లాడుతున్నావు? నేనెవరో తెలుసా? నా రేంజ్ ఏంటో తెలుసా? ఒక్క ఫోన్ కొట్టానంటే చిత్తూరు అడవుల్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతావు. అధిక ప్రసంగం ఆపి అసలు ఎందుకు వచ్చావో చెప్పు. మీ తండ్రి కొడుకులనిద్దరినీ అరెస్టు చేసి కోర్టుకి పంపడానికి వచ్చాం. పిచ్చి పట్టిందా నీకు? పిచ్చి ఒకడు వాగుతున్నావు. మమ్మల్ని అరెస్ట్ చేసేంత తప్పు మేమేం చేశామయ్యా? కట్టుకున్న పెళ్ళాన్ని చిత్రహింసలు పెట్టడం మీ కొడుకు చేసిన తప్పు. ఇంటికొచ్చిన కోడల్ని కట్నం కోసం వేధించడం, వాళ్ళ పుట్టింటి వాళ్ళని అవమానించి మాట్లాడడం మీరు చేసిన తప్పు. వాట్? నేను నా భార్యని కొట్టానా, హింసించానా? అలానే రాత్రి కల ఏమన్నా వచ్చిందా మీకు? షడప్! ఆ వర్మగాణ్ణి వాడి బాబుని పోలీసులు సంకెళ్ళేసి మరీ పోలీస్ జీపులో తీసుకెళ్తుంటే ఆ మానసాదేవి బోరున ఏడుస్తుంటే ఆ అద్భుతమైన సన్నివేశాన్ని లైవ్లో చూద్దామని వచ్చావురా. అవునమ్మా, ఎదుటోడు ఏడుస్తుంటే ఎంతో సంతోషం. మరి నవ్వులో ఏముందిరా, ఒక్కసారి నవ్వితే పోతుంది. అదే ఏడుపు జీవితకాలం గుర్తుంటుంది. ఆ ఏడుపు మనదైనా ఎదుటి వాళ్ళదైనా. ఆహా, ఏడుపు వల్ల ఇన్ని లాభాలున్నాయని నాకు ఇప్పుడే తెలిసిందమ్మా. వెళ్ళి వాళ్ళ ఎదవ ఏడుపులు చూద్దాం. పదండమ్మా, పదండి. పద. కట్నం కోసం మీ నాన్న వేధించాడని, తప్ప తాగి నువ్వు హింసించేవాడివని నీ మీద కంప్లైంట్ ఇచ్చారు. ఎవరు మా మీద కంప్లైంట్ ఇచ్చింది? ఇంకెవరు సార్, సాక్షాత్తు ఆ వీరనారాయణే కంప్లైంట్ ఇచ్చుంటాడు. ఏఎస్ఐ గారు? అవును మేడం, తన అన్న కూతుర్ని కట్నం కోసం వేధించారని, చిత్రహింసలు పెట్టారని, అడిగిన కట్నం ఇవ్వలేదని, ఇంటి నుంచి గెంటేశారని వీరనారాయణ గారు మీ మీద కంప్లైంట్ ఇచ్చారు. ఎంతకి తెగించాడు చూసావా? నీ అన్న ఎంతకి తెగించాడో. లేదు, మా అన్నయ్య ఎప్పటికీ అలా చెయ్యడు. ఎందుకు చేయడమా? నిన్ననే కదా వార్నింగ్ ఇచ్చేళ్ళాడు. మీ ఇద్దరిని అరెస్ట్ చేయిస్తాను, జైలుకి పంపిస్తాను అని అన్నమాటే నిలబెట్టుకున్నాడు. కరెక్ట్గా చెప్పావు వర్మబాబు. మీ మీద ఎంత పగ లేకపోతే మాత్రం ఇలా కేసు పెడతాడా? ఎస్ఐ గారు, వీరనారాయణ ఫోన్ చేసి చెప్పడమేనా? కంప్లైంట్ ఏమైనా ఇచ్చాడా? వీరనారాయణ గారు ఫోన్ చేశారండి. చిట్టమ్మ గారు కంప్లైంట్ ఇచ్చారు. ఏంటి? మా చిట్టమ్మ మా మీద కేసు పెట్టిందా? అవును మేడం, తన చెల్లెల్ని రాచి రంపాన పెడుతున్నారని గృహహింసా చట్టం కింద మీ మీద కేసు పెట్టింది. అయ్యో 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 అయ్యో, ఎంతకు తెగించింది. తన చెల్లిని కాపురానికి పంపించడానికి ఇంతకు బరి తెగించిందా? దీన్ని మీరు క్షమించకూడదు రఘురాం బాబు గారు. చిట్టమ్మా, ఇంత నమ్మక ద్రోహం చేస్తావని కల్లో కూడా అనుకోలేదు. ఎస్ఐ గారు, మీ పై అధికారులతో నేను మాట్లాడతాను. వాళ్లతో కేసు విత్డ్రా చేసుకునేలా నేను చేస్తాను. మీరు వెళ్ళిపోండి. సారీ సార్, ఆ చిట్టమ్మ పెట్టిన కేసు చాలా స్ట్రాంగ్గా ఉంది. మిమ్మల్ని అరెస్ట్ చేయక తప్పదు. లేదు, మా చిట్టమ్మ మాత్రం అలా చేయదు. నేను నమ్మను.
ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది. పాపం మానసదేవి గారు నమ్మట్లేదు ఎస్ఐ గారు. ఒక్కసారి ఆ చిట్టమ్మ రాసిన ఆ కంప్లైంట్ చూపించండి, అప్పుడైనా నమ్ముతుందేమో. కానిస్టేబుల్స్ అది ఇటు ఇదిగోండి చూసుకోండి. చిట్టమ్మ గారే స్వయంగా రాసిన లెటర్, ఆవిడ పెట్టిన సంతకం మీరే చూడండి. మోసం, దగ, కుట్ర. మా పరువు తీయాలనే, మమ్మల్ని జైలు పాలు చెయ్యాలనే ఆ చిట్టమ్మ కంకణం కట్టుకుంది. అవునా? వాళ్ళ మెత్తటి మాటలు నమ్మి నేను మెత్తపడ్డాను. అది ఎంత పెద్ద తప్పో నాకిప్పుడు అర్థమవుతుంది. జీవితంలో ఇక చిట్టమ్మని మాత్రం నమ్మను. సార్ ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మీరంతటా మీరుగా వస్తే ఎలాంటి గొడవలు లేకుండా, హడావిడి లేకుండా స్టేషన్కి తీసుకెళ్తాం. కాదు కూడదు అంటే మేము యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. మీ పై అధికారులతో నేను మాట్లాడతానని చెప్పాను కదా, మీరు వెళ్ళండి. కానిస్టేబుల్స్ వీళ్ళు ఇలా మాట వినరో, లాక్కురండి. సార్ నేను చెప్పేది వదలు. సార్. ఎస్ఐ గారు నేను చెప్పేది వినండి ప్లీజ్. సార్ మీరేం చెప్పాలనుకున్నా కోర్టులో చెప్పుకోండి. సార్ ప్లీజ్ సార్, మా మాట వినండి సార్, నేను చెప్పేది వినండి. మీరు ఇలా తీసుకెళ్ళిపోతే మా పరువు మర్యాదలు గంగలో కలిసిపోతాయి సార్. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది, కొంచెం సమయం ఇవ్వండి, అదేంటో నేను చెప్తాను మీకు. మేడం మీరేం చెప్పాలనుకున్నా కోర్టులో చెప్పుకోండి, మా డ్యూటీ కట్టు రాకండి. కానిస్టేబుల్స్ తీసుకురండి. అయ్యో రఘురామ్ గారు, అయ్యో చెప్పేది వినండి. పై ఆఫీసర్తో నేను మాట్లాడతాను. సార్ నేను చెప్పేది వినండి సార్, ప్లీజ్ సార్. అయ్యో ఒకసారి బాధపడకండి రఘురామ్ గారు, ఎంత ఖర్చైనా పర్వాలేదు. మంచి లాయర్ని మాట్లాడతాను, మిమ్మల్ని నిర్దోషిగా బయటికి తీసుకొస్తాను. ఇది నా శపథం. దీనంతటికి కారణమైన వాళ్ళని ఒక్కళ్ళని కూడా వదిలిపెట్టను. అవునా? ఇన్నాళ్లుగా నేను నువ్వు తప్పు చేశామని అనుకున్నాను గాని అసలు తప్పుడు మనుషులు వాళ్లే. వాళ్ళలో ఏ ఒక్కరిని వదిలిపెట్టను. సార్ అవన్నీ తర్వాత, ఏమన్నా ఉంటే కోర్టులో చూసుకోండి, ముందు మీరు కారెక్కండి. సార్ ఒక్క నిమిషం సార్. సార్ ఫోన్లో మాట్లాడకూడదు సార్. ఒక్క నిమిషం అండి, అయిపోయింది. మమ్మల్ని ఆపకండి, పర్యవసానాలు మరోలా ఉంటాయి. మినిస్టర్ గారు ఒకసారి ఉండండి, నాన్నగారు మాట్లాడతారంట. నాన్నగారు. హలో రఘురామ్ గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మినిస్టర్ గారు. మాకు చిన్న సమస్య వచ్చింది, మీరే హెల్ప్ చేయాలి. అయ్యా మీరు అడగటం నేను కాదనడం కూడానా? విషయం ఏంటో చెప్పండి. ఎస్ఐకి ఒకసారి ఫోన్ ఇవ్వండి. మినిస్టర్ గారు లైన్లో ఉన్నారు, మాట్లాడు. సార్ గుడ్ మార్నింగ్ సార్. రఘురామ్ మాకు బాగా కావలసిన మనిషి. ఆయనకి 3 రోజులు టైం ఇవ్వు. ఈ రోజు వాళ్ళతో కేసు విత్డ్రా చేయిస్తాడు. ఓకే సార్. అప్పటి వరకు ఆయన డిస్టర్బ్ చేయకు. మీరు చెప్పినట్టే చేస్తాను సార్. సారీ సార్, ఇక మీరు వెళ్ళొచ్చు. ఇప్పటికైనా అర్థమైందిగా మా రేంజ్ ఏంటో. అంటే బాబుగారు, ఇప్పుడు మీరు స్టేషన్కి వెళ్ళట్లేదా? వెళ్తాం. ఆ వీరనారాయణ గారి అంతు చూశాక, ఆ చిట్టమ్మ అంతు చూశాక అప్పుడు వెళ్తాం. పదమ్మా. అంత అయోమయంగా ఉంది బావా. నేనేటి వర్మ మీద రఘురామ్ మావయ్య మీద కేసు ఎట్టడమేటి, వాళ్ళిద్దరిని పోలీసులు అరెస్ట్ చేయడమేటి? అసలు నేనెందుకు అలా చేస్తాను? లేదు చిట్టి, దీని వెనక ఎవరో ఉన్నారు. ఇంకెవరుంటారా? మన అమ్మే ఉంటుంది. చూడరా, చెయ్యని నేరానికి ఎలా ఇరికించిందో. తప్పుడు మొహంది. వదినా, నేరం ఎవరు చేశారో ఏటో తెలియకుండా ఎందుకలా నోరు పారేసుకుంటావో? కరెక్ట్ నీలాంబరి.
జరిగింది జరిగినట్టుగా చెప్తున్నావు. బాబాయ్ నువ్వు అవునమ్మా, దీనంతటికీ కారణం ఖచ్చితంగా ఆ కాంతమ్మ అయి ఉంటుంది. అవునమ్మా, నువ్వు ఆ రోజు మమ్మల్ని శాంతంగా ఉండమని సర్దుకుపోమ్మని చెప్పావు. ఆ కారణంతోనే మీ బాబాయ్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళు ఊసే ఎత్తలేదు. కనీసం వాళ్ళ గురించి ఆలోచించను కూడా ఆలోచించలేదు. అలాంటిది ఈరోజు రఘురాం ఫోన్ చేసి నా మీద నా కొడుకు మీద నువ్వు కేసు పెడతావా అని మీ బాబాయిని అనరాని మాట్లాడినాడమ్మా. ఏంటి నానమ్మ నువ్వు చెప్పేది? మావయ్య బాబాయ్కి ఫోన్ చేసి తిట్టాడా? అవునమ్మా,